వైద్య రంగంలో నూతన వరవడి. డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్లో అరుదైన సర్జరీ విజయవంతం. పేషెంట్ని కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లకు తీసుకువెళ్లగా పరిస్థితి తీవ్రంగా ఉండటంతో కాలు పూర్తిగా తీసివేయాలన్న వైద్యులు సూచించారు. చివరకు స్నేహితుల సూచనల మేరకు నర్సరావుపేటలోని డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ను సంప్రదించగా అక్కడ వైద్య బృందం ప్రముఖ ఆర్థోపెటిక్ అండ్ ఎముకల కేరళ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ నవీన్ సుంకర ఆధ్వర్యంలో ఆధునిక టెక్నాలజీతో క్లిష్టమైన ఆపరేషన్ విజయవంతంగా చేపట్టారు. డాక్టర్ నవీన్ ని వైద్య బృందాన్ని అభినందించిన డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్ని రకాల ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు, ఈఎస్ఐ కార్డులు మరియు ఎన్టీఆర్ వైద్య సేవా కార్డులు ఉన్న వారికి వైద్యం పూర్తిగా మా హాస్పిటల్లో ఉచితంగా అందిస్తామని వీడియో ద్వారా తెలిపిన డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇలాంటి క్లిష్టమైన పెద్ద ఆపరేషన్లు పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో మొదటిసారిగా జరగటం గర్వకారణం. ప్రజలందరూ మా వైద్య సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. కంటెంట్ మామూలుగా జనరల్గా ఉండే కళ్ళాలు ఇది పేషెంట్ మన హాస్పిటల్కి వచ్చినప్పుడు కాలు యొక్క తీసినటువంటి ఫోటో. ఇందులో మనకు గమనిస్తే ఓన్లీ కొద్దిగా రక్త ప్రసరణతో ఎముకంతా పూర్తిగా డ్యామేజ్ జరిగి ఆ నరాలు, కాలుకి వెళ్ళేటువంటి నరాలు కానీ రక్తనాళాలు కానీ పూర్తిగా డ్యామేజ్ జరిగి కాలు తీసేసే పరిస్థితిలో మన హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. సో అది కూడా ఇమేజ్. ఇది లాస్ట్కి మనం దాదాపు 12 సర్జరీస్ తర్వాత చివరికి రొటేషన్ ఫ్లాప్ మరియు స్కిన్ గ్రాఫ్ట్ వేసిన తర్వాత పేషెంటు లాస్ట్ సర్జరీ, అది ప్లాస్టిక్ సర్జరీ తర్వాత మనం పేషెంట్ డిశ్చార్జ్ చేయాల్సిన స్టేజ్లో ఇప్పుడు మన ముందు కూర్చొని ఉన్నారు. ఐఎమ్ డాక్టర్ నవీన్, ఆర్థోపెడిక్ సర్జన్ వర్కింగ్ ఇన్ అంజిరెడ్డి హాస్పిటల్స్, నర్సరావుపేట. జూన్ 7న మా దగ్గరకు ఒక కాంపౌండ్ కేసు ఒకటి వచ్చిందండి. ఫుల్ యాంకిల్ ఇంజురీ. ఆమెకు ఒక 62 ఇయర్స్ ఉంటాయి. పేరు మరియమ్మ. బయట ఆల్రెడీ 2 డేస్ వేరే హాస్పిటల్లో తిరిగారు. అక్కడేమో కాల్ తీసేయాలని చెప్పారు. అలాంటి కాంప్లెక్స్ కేసు మా దగ్గరికి వచ్చింది. ఇనిషియల్ ఫోటో ఆల్మోస్ట్ కాల్ అంతా మొత్తం లేచిపోయింది. బోన్స్ అండ్ లిగమెంట్స్ మొత్తం పోయాయండి. అవి మొత్తం రోడ్ యాక్సిడెంట్లో పడిపోయింది. ఆమె ఆటోలోంచి పడిపోయింది. యాక్చువల్గా ఆటోలోంచి పడిపోయి కింద పడిపోవడం వల్ల మొత్తం బ్యాక్ టైర్ కింద యాంకిల్ మొత్తం క్రష్ అయిపోయింది. దానివల్ల అలాంటి ఇంజరీ జరిగింది. మేము ఇంకా కాల్ సేవ్ చేయాలని చెప్పి అడ్మిట్ చేసుకున్నాము. ఆ రోజు ఓటీకి తీసుకెళ్ళంగానే ఇంకా మొత్తం వెజల్స్ అన్నీ పోయింది. ఒక చిన్న వెజల్ ఒకటి కనెక్ట్ అయింది, దాన్ని ఒకటి రిపేర్ చేసాము. సో టోస్ అన్నిటికీ బ్లడ్ సప్లై వచ్చింది. దాని తర్వాత ఎక్స్టర్నల్ ఫిక్సేట్ వేసాం, జస్ట్ ఇనిషియల్ స్టెబిలైజేషన్ లాగా. దాని తర్వాత ఇంకా సీక్వెన్షియల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్. ఆమె చాలా రోజులు అంటే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ప్రివెంట్ చేయడం కోసం వార్డులో ఒక 2 to 3 వీక్స్ ఉంచాము. ఆఫ్టర్ ఇన్ఫెక్షన్ అంతా సబ్సైడ్ అయిన తర్వాత లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్, బోనీ రీకన్స్ట్రక్షన్ ఇవన్నీ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 3 or 4 టైమ్స్ ఓటీకి తీసుకెళ్ళాము. మధ్యలో ఆ డిబ్రైమెంట్స్ అన్నీ అయిన తర్వాత ఇంకా ఫస్ట్ మీడియల్ మాల్యూరస్ ఫ్రాక్చర్ ఉంది, ఆ ఫ్రాక్చర్ ఫిక్సేషన్ చేసాం. దాని తర్వాత టార్సల్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేసాం. దాని తర్వాత అటుపక్క ఫిబులా బోన్ గ్రాఫ్ట్ తీసుకొని ఈ కాలుకి వేసాం అనమాట. ఫిబులా రీకన్స్ట్రక్షన్ విత్ రష్ నెయిల్ వేసాం. దాని తర్వాత యాంకల్ లిగమెంట్స్ అన్నీ రీకన్స్ట్రక్షన్ చేసాం. ఇంకా ఇన్ఫెక్షన్ ఏం లేదు, అంతా బాగానే ఉంది అనగా ఇంకా ప్లాస్టిక్ సర్జన్ పిలిపించి, సార్ పేరు శ్రీకాంత్ సార్ వచ్చి వెనకాల కాల్ దగ్గర ఫ్లాప్ తీసుకొని ఆ బోనీ కవరింగ్, ఆ లిగమెంటస్ రీకన్స్ట్రక్షన్ కవరింగ్ అంతా చేసాం. దాని తర్వాత సో మిగిలిన రా ఏరియాస్ మొత్తం స్కిన్ గ్రాఫ్టింగ్ వేసేసాం. దాంతో ఫైనల్ ఆల్మోస్ట్ 1 month తర్వాత ఫైనల్ సర్జరీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పేషెంట్ ఇప్పుడు చాలా బాగుంది. ఆమెకి మైల్డ్ పెయిన్ ఉంది అంతే తప్ప పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఇంకా 3-4 రోజుల్లో డిశ్చార్జ్ చేసేస్తాం పేషెంట్ని. ప్రస్తుతానికి ఫిజియోథెరపీ అవన్నీ చేపిస్తున్నాం. ఇవంతా ఆల్మోస్ట్ ఈఎస్ఐలో ఫ్రీగా చేసామండి. ₹1 కూడా పేషెంట్ దగ్గర ఏం తీసుకోలేదు. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి సార్ ఫర్ సపోర్టింగ్ త్రూ అవుట్ ద జర్నీ. ఆల్మోస్ట్ ఇనిషియల్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు అసలు ఎవ్రీ సర్జరీ అప్పుడు హెల్ప్ చేస్తూనే ఉన్నారు సార్ మాకు. ఆ ఈఎస్ఐ నుంచి అప్రూవల్ రావడం ఇవన్నీ సారే పర్సనల్గా తీసుకొని చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి సార్. అండ్ ఐఎమ్ థ్యాంకింగ్ టు ఆల్ ఓటీ టీమ్ అండ్ అనస్థీషియా టీమ్
and the whole Anjireddy team for supporting the patient for almost more than 1 month. I'm very thankful for that. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం నర్సరావుపేట డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, మన మాచర్ల నుంచి మరియమ్మ అనే మన పెద్ద వయసు గలవంటి వ్యక్తి తను ఆటో నుంచి కింద పడి మేజర్ ఇంజురీస్, కాలు పూర్తిగా ఆటో టైర్లో పడి క్రష్ అయిపోయి కాలు పూర్తిగా నుజ్జు అయిపోయింది. దాంతోపాటు తనకి పొట్టలో కూడా ఛాతిలో దెబ్బతగిలి ఛాతిలో రిబ్స్ అంటే ఎముకలు పక్కటెముకలు ఎరగటం, అదేవిధంగా పొట్టకి మరియు తలకి గాయాలవటం, మల్టిపుల్ ఇంజరీస్ తోటి మన హాస్పిటల్కి తీసుకురావటం జరిగింది. ఆల్మోస్ట్ కాలు వేలాడుతూ కాలు తీయాల్సిన పరిస్థితుల్లో మన హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అక్కడ యాక్సిడెంట్ అయిన సైట్ నుంచి 2-3 హాస్పిటల్స్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కాలు పూర్తిగా తీసేయాలని చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మన హాస్పిటల్కి తీసుకురావటం, పేషెంట్ ఆల్మోస్ట్ వచ్చినప్పుడు రక్తం పూర్తిగా పోయి 3 గ్రాముల నెత్తురుతోటి ఆ ఊపిరి తీసుకోలేని స్థితిలో మన హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తనకి ఈఎస్ఐ బెనిఫిషరీ అవడంతో మనం ఈఎస్ఐ వారికి వెంటనే ఎమర్జెన్సీ ఇంటిమేషన్ ఇచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. తనకి ఆల్మోస్ట్ ఇప్పుడు జాయిన్ అయ్యి 1 నెల రోజులు అవుతోంది. దీన్ని ప్రత్యేకంగా లింబ్ కన్జర్వేషన్ సర్జరీ అంటే పూర్తిగా డ్యామేజ్ అయిన కాలుని తొలగించకుండా కాలు నిలబెట్టేటువంటి ఈ ప్రక్రియలో మన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నవీన్ మరియు ప్లాస్టిక్ సర్జన్ ఇద్దరు కలిసి ఆ కాలుని దాదాపు 12 ఆపరేషన్లు నిర్వహించి సక్సెస్ఫుల్గా ఈరోజు పేషెంటు తన కాలుతో కంప్లీట్ హీల్ అయిపోయి డిశ్చార్జ్ చేసేదానికి రెడీగా ఉన్నారు. సో పల్నాడు ప్రాంతంలో ఇటువంటి లింబ్ కన్జర్వేషన్ సర్జరీస్ మొట్టమొదటిసారిగా మనం పల్నాడులో నర్సరావుపేటలోని మన అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో, అదేవిధంగా ఈ సూపర్ స్పెషాలిటీ సేవలన్నీ కూడా ఈఎస్ఐ బెనిఫిషరీస్ అందరికి కూడా మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం మెయిన్గా ఇటువంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ కూడా మనకి పల్నాడులో అందుబాటులో తీసుకొచ్చాం. ముఖ్యంగా ఈఎస్ఐ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఫెసిలిటీని ఉపయోగించుకొని మన దగ్గర ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ అయితేనేమి, న్యూరాలజీ అయితేనేమి, ప్లాస్టిక్ సర్జరీ అయితేనేమి, అన్ని విధాలైనటువంటి డయాలసిస్ అయితేనేమి, సో అన్ని ఫెసిలిటీస్ మనం ఒకే చోట అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకునేదానికి మంచి అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో మరియు పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు ఎంతోమంది ఫ్యాక్టరీస్లో పనిచేసే వారందరూ కూడా ఈ ఈఎస్ఐ కార్డుతో వారు గుణదల, విజయవాడ అటు ఇటు తిరిగి వాళ్ళు ఎమర్జెన్సీ కండిషన్లో ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మనకి ఎమర్జెన్సీ సేవలు మనకి దగ్గరలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ తక్కువ వేతనం అంటే 15,000 లోపు కంటే తక్కువ వేతనం ఉండేటువంటి ఈ కార్మికులందరికీ కూడా ఈ యొక్క ఎమర్జెన్సీ సేవలు వినియోగించుకొని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటాం.